అద్వానీకి వాజ్పేయి గురువు. కానీ కొన్ని సందర్భాల్లో వాజ్పేయిని అద్వానీ సైడ్ లైన్ చేసినట్లు అనిపిస్తుంది. కానీ అద్వానీ వాజ్పేయిని పక్కన పెట్టినట్లు ఎప్పుడూ విమర్శలు రాలేదు. వారిద్దరు అనుబంధం ఒకరినొకరు పరస్పరం గౌరవించుకునే విధంగా ఉండేది. మోడీ అమిత్ షా ద్వయం ఒక డెడ్లీ కాంబినేషన్ లాగా ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. వీరిద్దరి కాంబినేషన్లోనే సంకీర్ణ ప్రభుత్వాల దశ నుండి సంపూర్ణ మెజారిటీ దిశగా బీజేపీ పయనించింది. చివరిగా మోడీ అద్వానీని పక్కన పెట్టారా లేక ద్రోహం చేశారా అనేది ఒక సంక్లిష్టమైన ప్రశ్న. మోడీ ఆర్ఎస్ఎస్ ప్రచారక స్థాయి నుండి ముఖ్యమంత్రి దాకా ఎదగడంలో ఖచ్చితంగా అద్వానీ ప్రోత్సాహం మరియు మార్గదర్శకత్వం ఉంది. మోడీ పాపులారిటీ పెరగడం, హిందుత్వ అజెండా బాగా వేళ్లూనుకోవడం, బీజేపీ ఒక కేంద్రీకృత అధికారం వైపు మొగ్గు చూపడం లాంటివి సహజంగా సీనియర్ నాయకులకు స్థానం లేకుండా చేశాయి. అద్వానీ ప్రభ మరుగున పడిపోవడం అనేది ఆయన స్వయంకృతం మరియు